కూర్చోండి. 2 నిమిషాలు. చాలా సంతోషము. ఒక పక్క బాధ ఉంది, కానీ అయితే దేవుని క్రమం ప్రకారం తప్పదు మనకెవరు కూడా. ఈ లోకం మనకేమి శాశ్వతం కాదు. ఈ లోకం తర్వాత పరలోక రాజ్యం చాలా గొప్ప సేవ ఉంది. తర్వాత దేవదూతలు మనకు సేవ చేస్తాయి. దేవుని వాక్యంలో ఒక్క మాట చదవాలనిపించింది అన్న కొరకు, మరి సంఘం కొరకు కూడా. లూకాసు వార్త 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. 5, 6 చాలు. 5, 6 వచనాలు. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ 6వ చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలు. నేను అన్న గురించి ఎన్నో చెప్పగలను. ఎందుకంటే కడప ఎర్రగుంటలో నుంచి ఆయన ఉద్యోగరీత్యా ఎర్రముక్కపల్లి సొంతూరు. అయితే ఎర్రగుంట్లలో ఉద్యోగరీత్యా ఉండేవాడు. అక్కడి నుంచి సేవకు వచ్చారంటే, ఈయనతో పాటు సేవకు వచ్చిన చాలామంది స్వార్థప్రియులు స్వార్థంగా వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం ఎంతో నమ్మకంగా చేశాడని చెప్పగలను 10 స్థలాలు. ఎందుకంటే మంచి సాక్ష్యం. ఎందుకంటే నేను చూస్తూ వచ్చా దాదాపు 36 ఏళ్ళు సేవలో. అన్నోళ్ళు అట్టుండగానే మేము వాడబడతా వచ్చాం. అవునా కాదన్నా? చాలా మట్టుకు చిన్నవాడిని, కానీ దేవుడు ఎందుకో తెలియదు ఆత్మీయతను గమనించి రాయలసీమ దేవసేవకుల మీటింగ్లు కానీ లేకపోతే ప్రత్యేక కుడికలు కానీ ఆ విధాలుగా మమ్మల్ని పంపించేవాళ్ళు, ఉపయోగించుకునేవారు. ఎందుకో దేవుడు ఉపయోగించుకుంటూ వచ్చారు. తర్వాత అన్నను గురించి చిన్న మాటలు అందరు సేవకుల కంటే ముఖ్యంగా ఈ కుటుంబం గురించి చెప్పగలం. వారు తమ తరగతి చొప్పున ఏం చేస్తూ వచ్చారు? తన తరం వారికి సేవ చేస్తూ వచ్చారు. మరి అంత మాత్రమే కాదు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనొచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలు. అటు సేవ చేసి మేము నమ్ముతున్నాం. మీరు కూడా చూసి ఉండొచ్చు. కాబట్టి వారి కొరకు ప్రార్థన జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత అన్నకి ఇచ్చే వాగ్దానం. ఎందుకంటే అన్న ఒక విధంగా నేను ఇంటికి పోతానని అనకూడదు. అంటే తరగతి క్రమం చొప్పున సేవ ఆడికి అయిపోయింది. తర్వాత ఇంకా మళ్ళీ కొనసాగిస్తాడు, ఆపడు. ఇంటికి పోయినా మీ పని ఆగేది లేదు. ఎప్పుడు యాజకుని పని ప్రార్థన పని. యాజకుల పని ఏం పని? ఎప్పుడు ప్రార్థనే. ఆ ప్రార్థన పరిచర్య ఎప్పటికీ ఆగిపోదు. తర్వాత ఆరాధన పరిచర్యను చూడండి, అది మీ నిత్యత్వం కూడా ఆగిపోదు. ప్రజల్ని ప్రభుత్వం ఎత్తిపెట్టడం. అందుకే ఒక వాగ్దానము ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. అన్న అక్క వాళ్ళ కుటుంబాలకి దేవుడిచ్చిన తలంపు, చిన్న తలంపు. 48 ఇర్మియా గ్రంథం 48 అండి. 40 ఇర్మియా గ్రంథం 49 49వ అధ్యాయం. నా సేవకుడని యాకోబు అన్నట్టు చూడండి, తీసిపెట్టిన ఎన్నో వచ్చినము ఇర్మియా గ్రంథంలోనే 46 27 28. నా సేవకుడిని యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరం నుండి రక్షించున్నాను, వారున్న చెరల నుండి సంతతిని రక్షించున్నాను. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి. అది సంగతి. ఎందుకంటే ఈనాడు చాలా మట్టుకు దేవుని సేవకుడికై చాలామంది విరిగా ఉపయోగపడి నెమ్మది లేకుండా ఉంటారు. అది తన పిల్లలకి ఏమి ఇస్తాడంట? నిమ్మలించి నెమ్మది నుండే స్థితి. తరగతి క్రమం ప్రకారంగా సేవ అయిపోతే ఈ నెమ్మది వస్తుంది. అవక ఈ నెమ్మది ఇవ్వడానికే దేవుడు అనుమతి ఇచ్చాడు, ఏ కారణం బట్టి కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని సంగమా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా? ఈ వాక్య ప్రకారంగా ఇక్కడ అంటాడు, మీరు భయపడద్దు. నా సేవకుడు యాకోబు భయపడకు. ఇశ్రాయేలు ఏం చేయకూడదంట? జడియకూడదు. దేవుని ప్రజ ఏం కాకూడదు? జడియకూడదు. అంటే ఏమవుతుందో ఎట్లయితుందో చాలామందికి ఇదే ప్రశ్నలు. దేవుడు సమస్తమును బాగు చేయగలడు. దేవుడు సమస్తమును బాగు చేయగలడు, చక్కగా చేయగలడు.
ఆ చేస్తాడని గురితో జడియక భయపడక ధైర్యంతో ముందుకు సాగుతూ సంఘ క్షేమం కొరకై సంఘ స్థాపన కొరకు నేను చెప్పేది నా తలంపు ఏంటంటే దైవజనుడు భక్సింగ్ గారు అంటే దేవుడి చిన్న తలంపు. భక్సింగ్ గారు మొదటి మందిర మహిమ కంటే కడవర మందిర మహిమ మిన్న హగ్గై పుస్తకంలో ఉంటుంది 2వ అధ్యాయంలో. కాబట్టి మొదటి మందిర మహిమ కంటే కడవర మందిర మహిమను ఆ మహిమను మనం తీసుకురావాలి. అదే సమయంలో మన పిల్లలకు కూడా దాన్ని చూపించాలి. తర్వాత ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే వచ్చు తరానికి అది ఏం చేయాలంటే కనపరచాలి, మిగిల్చిపోవాలి. ఈనాడు చాలామంది చాలా సంఘాలు మరి వారిపోతే వారితోనే అంతమైపోతాయి. అయితే భక్సింగ్ గారి సహవాసం అంతం కాల విస్తరిస్తూ వస్తూ ఉంది. ఎన్నో కలవరాలు కష్టాలున్నా వాటిని తిరిగి సమకూర్చబడానికి దేవుడు తరుణం ఇస్తూ వచ్చాడు. కాబట్టి జడియొద్దు, భయపడద్దు, ధైర్యంగా దేవుని వైపు చూసి దేవుని వాక్యానుసారంగా మనం చూస్తూ వచ్చాం కదా. నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండి ప్రభుని మహింపరచు. ప్రభు సహాయపడు గాక. అన్న కుటుంబం కొరకై వారి పిల్లల కొరకై మీరు కూడా మానక ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా మన కొరకు మానక ప్రార్థన చేస్తారు. తర్వాత మీ మధ్యకి పంపిన సేవకుడు అంటే ఎఫ్రాయిం కూడా ఏం కావాలో భయపడకూడదు. అది నీకు కూడా అవసరం. భయపడక ధైర్యంగా ఉండు. ఇది కూడా నీకు కూడా జడియద్దు. కాబట్టి నేను బాలునను వద్దు, నేను పంపువారి నువ్వు పోవాలంటాడు. నేనైతే ఈయన మేలు కొంచెం పెద్ద పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి సేవకు వచ్చాను. ఒంటరిగా వచ్చినప్పుడైతే 18 ఏళ్ళ వయసులో సేవకు వచ్చా. పెళ్ళి కూడా కాల 22వ సంవత్సరమే 22 మందికి బాప్తిసం ఇచ్చా. ఇదే పక్కనే అదేది ఒలిపెట్టకి. నాకు నీళ్ళలో నిలబడడానికి శక్తి లేదు, అంటే సన్నగా ఉండేవాడిని, నీళ్ళలో నిలబడడానికి శక్తి లేదు. అయితే అక్కడ సేవకుని పట్టుకొని ఆ కిష్టకాలంలోని మైదుకో దగ్గర ఆ 22 మందికి బాప్తిసం ఇస్తే షాక్ అయిపోయినా. జనవరి నెల 2వ తారీఖున. కాబట్టి ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే దేవుడికి ఉపయోగించి వాడుకుంటూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. తన సేవకులను పిలుచుకుంటే తన సేవకులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనో ఉపయోగించుకుంటాడు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా ఉండదు. దేవుడు తన మహిమ కొరకే గంత కొరకు వాడుకుంటారు. ఆ విధంగా వాడమంటూ ప్రభు సహాయపడుగాక. మరి మీరు కలిసి ప్రభు కొరకై పరిపాలనలో కొనసాగించండి. మీ కొరకు మేము హెబ్రోన్లో, నేను యోగ్యుని గాను హెబ్రోన్ పేరు చెప్పడానికి కూడా ఎక్కడో మారుమూలు ఉండి మన రాయలసీమ ప్రాంతంలో రాజంపేట టంగుటూరు అనే చిన్న గ్రామంలో ఉండేవాడిని తీసుకెళ్ళి అక్కడ పడేసాడు. దైవజనులతో కలిసి ఒక బాధ్యత కలిగి సేవ చేసే బాధ్యత ఇచ్చాడు. దేవుడు కృపే, కేవలం మా శక్తి కాదు, భక్తి కాదు అన్న చెప్తూ వచ్చాడు కదా. ఇప్పుడు మేమేమైనామో దేవుని కృపే. కారం సంగతి చెప్పాలంటే ఇంకా అంత కాదు. అందరికీ తెలుసు మేము చేసిన సేవలో. నేనైతే 7 స్థలాల్లో సేవ చేశా. 7వ స్థలం హెబ్రోన్. ఎందుకు చెప్తానంటే హెబ్రోన్లో నిజంగా ఇప్పుడు సకల సమృద్ధి. మేము సేవకు వచ్చినప్పుడు చూస్తే కుటుంబం కట్టబడి సంఘానికి పంపితే రెంట్ కట్టేదానికి కూడా ఉండదు, మరి పిల్లలకి పాలు బుట్టి పట్టేదానికి కూడా ఉండదు. ప్రభు పైన నేర్పిస్తూ వచ్చాడు. ప్రభు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. తక్కువేం చేయలే. పిల్లల ప్రభు అక్కర తీరుస్తూ వచ్చాడు. అన్నలు అక్కడ కూడా దేవుడు తీరుస్తాడు, మన అక్కడ కూడా దేవుడు తీరుస్తాడు. కనుక ఒకరు సుఖదుఖలు ఒకరు పాలు పొంది ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రభు కార్యాన్ని పూర్తి చేయాలి. అదే ఈ చివరి దినాల్లో మీ నుండి మనందరం కూడా దేవుడు మన నుండి అందరి నుండి కూడా కోరుతున్నది. కాబట్టి ప్రభు పనిని మనము సంపూర్ణ చేటుకు ప్రభు సిద్ధపరిచి బలపరచునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేంగల తండ్రి, సమయంలో స్తోత్రంతో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రియ సహోదరుడు ప్రభా వసంత కుమారన్న అక్క వాళ్ళ పిల్లలందరిని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రయోజకులు చేసేవానికి స్తోత్రం. ఎందుకనగా నీతిమంతుల సంతతి ఎన్నడూ విడవడదు, భిక్షమెత్తని చూచి ఉండలేదని దావీదంటూ వచ్చాడు. ఆ విధంగా బ్లెస్ చేసావు దేవా, నీకు స్తోత్రం. మరి తన సేవ ఇక్కడ ముగించబడి మా ప్రభా మరి తరగతి క్రమం చొప్పున ఇంటికి వెళ్ళి చుండగా అక్కడి నుంచి తిరిగి మా ప్రభు కుమారుడితో కలిసి మిమ్మల్ని సేవించే విషయం కూడా ఘనంగా ఉంచండి. మా ప్రభు ఎలాగనగా ఆశగల ప్రాణం మీరు తృప్తిపరుస్తున్నాడు. మా ప్రభు భయపడొద్దు, ఎడయొద్దు, నేను తోడైనాను అని సెలవుచ్చిన దేవుడు. ప్రతి విషయంలో తోడేయండి. మీరు దీవించి ఇంతకుముందు సహకరించిన దేవుడు ఇక ముందు కూడా ప్రభా మా ప్రభా అంతకు రెండంతలుగా మీరు దీవించే దేవుడు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి మీరే కనికరించండి. మరి మా ప్రభు దాసుడు ఇల్లందు మా ప్రభు ట్రాన్స్ఫర్ అయ్యిందిగా అక్కడికి పోలేని కారణం బట్టి కుమార్తె కలిసి ప్రభా మరి ఇంకొక సంఘం ఇప్పిస్తామని చెప్పుడుగా ఆ విషయంలో ప్రభా హెబ్రోన్ ఉన్న నాయకులు మా ప్రభు విషయంలో చక్కటి సంఘం దాసునికి ఇవ్వనట్లుగా మరి జేవేర్తో కలుసుకుని చక్కగా సేవ చేసే సమయం కూడా దీవెనకరంగా ఉంచండి, దయ చూపించండి. ఇక్కడ ప్రస్తుతం ప్రభా సేవకులు కొనసాగించడానికి కొరకై ఎఫ్రాయింని తన కుటుంబ సమేతంగా హెబ్రోన్ పంపడిగా దీవించుము, కనికరించుము. సంఘము బాధికల ప్రియులు కలిసి చక్కటి సేవను సంపూర్ణం చేయుటకు మా ప్రభా మీ నమూనాలో పూర్తి అయినట్లుగా మీరు కోరుకున్న విధంగా మా ప్రభా
సంపూర్ణమైనట్లుగా, పరిశుద్ధులు సంపూర్ణమైనట్లుగా, మా ప్రభావ మీరు విశ్రాంతి నొందినట్లుగా, మరి వారి సేవ ఉన్నట్లుగా కనికరించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని అపోస్తల బోధ సావాసులు ప్రార్థన చేయట్లో ఎడతేయకుండా వారిగా మా ప్రభా తన్ని మరి ఏదైతే దైవజనుడు చూపించెళ్ళారో ఆ ప్రత్యక్షతలో క్రమంలో నమ్మకంగా కొనసాగుటకు కృపించి నడిపించి మహిమ పొందుతారని నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ చేరుచిన ప్రతి కుటుంబాన్ని, మరి దాసాల్ని మా ప్రభా, మరి అలాగే స్థానిక మా ప్రభా దాసుడు మా ప్రభా తన వసంత కుమారనని, అలాగే వీడు ప్రభా మరి ఎఫ్రాయింకి మా ప్రభా చేరుచిన వీళ్ళందరికీ ఇప్పుడు నిలపను ప్రభా మీరు తోడుగుండి కృపను గురించి సహాయం నడిపించి మహిమ పొందుతారని నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ సంఘానికి మీ కృపగల హస్తాలకి దగల హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మిగతా ప్రోగ్రాం ఉంది ప్రభా, సండే స్కూల్ ర్యాలీ, దాని కొరకు టీచర్స్ ఎంతో ప్రయాసపడ్డారు. ఆ విషయంలో ప్రభా మీరు కృప చూపించి సహాయపడండి. మీ సొంత సమయంలో ప్రభా మా తండ్రి మరి త్వరగా మా ప్రభా అకౌంట్స్ ఏర్పాటు చేసే విషయంలోనూ ఏది మిస్యూజ్ కాకుండా ప్రతిదీ లెక్క క్రమం ప్రకారం నడుచుట్లుగా ప్రతి విషయంలో సహాయపడి మీరే మహిమ పొందండి. దీవించి ఆశీర్వదించమని ఈ విషయంలో బాధిగల ప్రియులు డీకెన్స్ని మా ప్రభు జ్ఞాపకం చేసుకోనండి. సంఘమంతా కూడా దీవించి కనికరించి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోర్చు. స్తుతి స్తోత్రములతో ఈ బేతనియా మా ప్రభా మీకు ఏ విధంగా అయితే మా ప్రభా ఎంత రెస్ట్ ప్లేసో, ఎంత ఆదరణ ప్లేసో, మా ప్రభా మీకు ఎంత మా ప్రభా మహిమ తీసుకొచ్చే బేతనియాగా ఉంటా వచ్చిందో అలాగా ప్రభా ఈ బేతని ఒంట్లో దీవించి ఫ్రూట్ఫుల్గా దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసుక్రీస్తుని స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఆఖరి వరకు ఉండలేను. మా కొరకు రేపు మంగళవారం మేము మీరజ్ వెళ్తున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. రైతులోడు వసంతరావు గారు మరి వెళ్తున్నారు కనుక మరి విశ్వాసులందరూ కూడా మరి వెళ్ళి వారిని కలవండి, మరి వారి పనులలో సహాయం చేయండి, వారి అవసరతల్లో పాల్గొనండి. అదేవిధంగా మరి మంగళవారం ఉదయం వారు వెళ్తారు కనుక మరి సంఘమంతా కూడా వారిని వచ్చి మరి ప్రేమతో సాగనంపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు గ్రూప్లో పెడుతుంటాము, వాటిని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. మేము ఎప్పటికైనా మరి సేవకులము ఎప్పటికైనా కలిసి ఉంటాము, దాంట్లో ఎటువంటి భేదం ఉండదు. మరి ఏదైనా కూడా మేము పైనుంచి మేము విధేయత చూపించాలి కనుక పరిస్థితులు హెబ్రోన్లో ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు కాబట్టి లోబడి ఉండాలి కనుక మరి దాని కొరకు కూడా భారంగా ప్రార్థన చేయండి. ఏకంగా కూడి ప్రభువును గణపరిచే వారముగా మరి సువార్త మరి